కేజీబీవీ నకరకల్లు నందు మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశం కేజీబీవీ ప్రిన్సిపల్ కొండవీటి లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు హెచ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు కొండవీటి లక్ష్మి. నకరికల్ కేజీబీవీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. చాలా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల చదువు సంబంధించినటువంటి విషయాల్ని ప్రతి టీచరు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రతి క్లాస్ టీచరు కూడా సబ్జెక్ట్ వైజు ప్రతి తరగతికి కూడా సబ్జెక్ట్ వైజ్ పిల్లల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల గురించి మాట్లాడటం జరిగింది. తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. పిల్లల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. అలాగే పెద్దల సలహాలు సూచనలు కూడా సేకరించడం జరిగింది. అందులో భాగంగా మన దగ్గర ఎంపీసీ గ్రూప్లో గత సంవత్సరం స్టేట్ ఫస్ట్ 970 మార్కులు పిల్లలు గెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 956 మార్కుల్ని గెయిన్ చేశారు. అలాగే ఇంకా మరికొంత ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి తల్లిదండ్రులు, అలాగే ఎస్ఎంసీ సభ్యులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గ్రామ పెద్దలు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా, పూర్వ విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యి సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్కారం అండి అందరికీ. నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ. కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో మా అమ్మాయి 6th కాడ నుంచి చదువుతుంది. ఒక పెద్ద అమ్మాయి ఏమో 6th కాడ నుంచి 8th దా చదువుతుంది. చిన్న అమ్మాయి 6th కాడ నుంచి 7th దా చదువుతుంది. కార్తిక, తేజశ్రీ ఇద్దరు బాగా చదువుతున్నారు. మార్క్స్ కూడా పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఇబ్బంది అంటూ ఏమి లేదు పిల్లలకి. ఇవాళ పేరెంట్స్ డే అని మేడం, ఎస్ఓ మేడం రమ్మంటే వచ్చాము. ఇక్కడికి వచ్చినాక అంతా బాగానే ఉంది. పిల్లలైనా మాట్లాడటం కానీ, రిసీవ్ చేసుకోవటం కానీ అంతా బాగుంది. నమస్కారం అండి. నా పేరు షకీల, మాది గుళ్ళపల్లి. మా అమ్మాయిని ఇక్కడ కస్తూరిబా హాస్టల్లో చదివిస్తున్నాము. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే జాయిన్ చేసాం. మా అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ దాకా అయిపోయింది. మా అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా ఇక్కడే 9th, ఇప్పుడు 10th, 7వ తరగతిలో జాయిన్ చేసాం. ఇప్పుడు 9th. మా అమ్మాయి బాగానే చదువుతుంది, మార్కులు బాగానే వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఉందండి. మన మేడం గారు, హెచ్ఎం మేడం గారు మమ్మల్ని పిలిపిస్తే ఇక్కడికి వచ్చినాం. నకరికల్ మండలం ఇక్కడే చదువుతుంది మా పాప. 7వ క్లాసులో జాయిన్ చేశాము. 9 ఇప్పుడు మీటింగ్ ఉందని మేడం గారు వాళ్ళు పిలిచారు, మేము వచ్చాము. ఇంకా పిల్లలు ఇంకా చదువుకోవాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు 9 అండి. ఒక పాప 7, 6వ తరగతిలో చేయించాము. ఇప్పుడైతే 9. భోజనం బాగానే ఉంది. వాతావరణం అయితే బాగానే ఉంది. ఇక్కడైతే ఏ ప్రాబ్లం అయితే పిల్లలకైతే ఏమీ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే చూసుకుంటున్నారు మేడం వాళ్ళు. ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేసి వాళ్ళే చెప్తారు. కానీ స్టడీ గురించి ఇంకా చదవాలని మేము కోరుకుంటున్నాం. దాని గురించి అయితే నేనేమి ఇంకా మాట్లాడలేదు. నా పేరు శ్రావణి, మాది బాలనగతండ. నేను 6th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకైతే స్టడీ బాగానే ఉంది, ఫుడ్ కూడా మొత్తం బాగానే ఉంది.
మేడమ్స్ అయితే బాగా చూసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గాబాయ్. నేను చదువుతుంది 9th, 6th నుండి జాయిన్ అయ్యా. బాగా స్టడీ బాగుంది, మేడమ్స్ బాగా చూసుకుంటున్నారు. తినడం అంటే అన్నం అవన్నీ బాగున్నాయి. 2 చెల్లెలు జాయిన్ అయ్యారు ఇక్కడ, వాళ్ళని కానీ మేడమ్స్ బాగా చూసుకుంటున్నారు. అంతే, థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ జ్యోతి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఇక్కడ నేను 6th నుంచి 10th వరకు మ్యాథ్స్ డీల్ చేస్తాను. పిల్లలందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తుకి ఎదగాలనేది ప్రతి టీచర్ తాపత్రయం. ఇక్కడ పేరెంట్స్ కూడా టీచర్స్కి చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్ని విషయాల్లోనూ భాగస్వాములు అవుతారు. ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇందులో కూడా పేరెంట్స్ అందరూ భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏది ఉన్నా కూడా ఫంక్షన్స్ అట్లా పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దు. మంచి బెటర్ రిజల్ట్ వస్తే మనకే కదా ఆనందం, మన పిల్లలకి భవిష్యత్తు కదా. కాబట్టి అందరూ కూడా పట్టుదలగా పిల్లల్ని 100% అటెండ్ అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి, నా పేరు శైలజ అండి. నేను హిందీ మేడంని. మనది కేజీబీవీ స్కూల్ నకరికల్ అండి. నేను ఇక్కడ హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే 10th క్లాస్ పిల్లలకి హౌస్ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నానండి. గత 4 yearsగా నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మా రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఈ సంవత్సరం పిల్లలు 10th క్లాసు అలాగే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ఫస్ట్ టైం పిల్లలు. ఇప్పుడు వరకు స్కూల్ సెక్షన్లోనే రాస్తారు పిల్లలు, ఇప్పుడు బయటకు వెళ్ళి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి కొంచెం వాళ్ళకి మీరు ధైర్యం చెప్పండి, మా తరఫున మేము ధైర్యం చెప్తామండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ సంవత్సరం ఒక సంవత్సరము మీరు దయచేసి పిల్లల్ని చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్స్కి ఇళ్ళకి తీసుకెళ్తాము, 3 days 4 days ఉంచుకుంటామని మాత్రం అడగండి మమ్మల్ని. మా తరఫున ఇది ఒక రిక్వెస్ట్ అండి మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇంటికి వెళ్తేనండి ఒక 3-4 days ఇంటి మూడ్లోనే ఉంటారండి పిల్లలు, మళ్ళీ స్కూల్ మూడ్లోకి రాలేరు. దానికోసం అని చెప్పేసి దయచేసి మీరు ఇళ్ళకి తీసుకెళ్ళమాకండి.